శివమహాపురాణం శతరుద్ర సంహితలో 7th చాప్టర్లో 49 శ్లోకాల నుంచి. నందీశ్వరుడికి ఏదైతే వివాహము అలాగే గణాలకి ఆధిపత్యాన్ని అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పరమేశ్వరుడు నీ మనస్సులో ఏదైతే కోరికుందో అది అడుగు నెరవేరుస్తాను అని చెప్పాడు. సదాహం తవ నందీశ సంతుష్టోస్మి గణేశ్వర దేవ్యా చ సహితో వత్స శృణు మే పరమం వచః. ఆ ఈశ్వరుడు పుత్రుడైన నందీశ్వరుడితో ఇలా చెప్తున్నాడు. ఓ గణాలకి ఈశ్వర నందీశ్వర, పార్వతి సహితంగా నేను ఎప్పుడూ నీ పట్ల సదా సంతుష్టిగానే ఉంటాను, సంతోషంగా ఉంటాను. అందుకే వత్స, ఉత్తమమైన ఈ మాటలు నేను నీకు చెబుతున్నాను, అందుకని జాగ్రత్తగా విను. సదేష్టశ్చ విశిష్టశ్చ పరమైశ్వర్య సంయుతః మహాయోగి మహేశ్వాసః సపిత సపితామహః. ఇక్కడ సదా పైగా సదేష్ట అంటే ఎప్పుడూ కూడా తల్లి తండ్రి అంటే అందుకే ఇక్కడ వీళ్ళందరితో సమేతంగా ఎప్పుడూ అంటే ఎందుకు ఇష్టంగా ఉంటాడంటే ఇక్కడ ఉన్నది ఎవరు అంటే పరమాత్మకి అంశగా వచ్చిన వాడే నందీశ్వరుడు. పరమాత్మ మీద అంటే ఇప్పుడు ఎవరి పట్ల వాళ్ళకి, ఇప్పుడు నా పట్ల నేను ఎప్పుడైతే సంతోషంగా, నా పట్ల నాకు ఇష్టం లేకపోతే నేను నా మీదే చూపించుకొని ఇతరుల మీద చూపించే అవకాశం లేదు. కానీ ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపమే నందీశ్వరుడు కూడా. అందుకే నీకు నేను చెప్పాల్సింది జాగ్రత్తగా విను. పైగా చెప్పేది ఏంటి, చాలా ఉత్తమమైనది. ఈ ఉత్తమమైనది ఎవరికి చెప్పబడుతుంది? ఉత్తమంగా ఉన్న వాళ్ళకే చెప్పబడుతుంది, వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి. అందుకే ఇక్కడ ఎప్పుడు నీ తండ్రిని అలాగే పితామహుడితో సదా నువ్వు నాకు ప్రియమైన వాడివి. ఇప్పుడు తినే తండ్రి పుత్ర అని చెప్తున్నాడు, మళ్ళీ నీ తండ్రి మళ్ళీ నీ తాత అందరూ అని చెప్పటం వల్ల అయితే ఎవరికైతే వరం కావాలన్న కోరికతో ఈ నందీశ్వరుణ్ణి పుత్రుడిగా కావాలని పరమేశ్వరుడు యొక్క స్వరూపము, అలాగే ఆ యోని నుంచి పుట్టినవాడు కాకుండా యోని నుంచి పుట్టకూడదు, మళ్ళీ అక్కడ మరణం అన్నది లేకుండా ఉన్న కొడుకు కావాలి అని అడిగాడు శీలాదుడు. అందుకే శీలాదుడు అది శీలాదుడు యొక్క తండ్రి. అలాగే ఇక్కడ ఆ శీలాదుడికి తండ్రి ఎవరు? ఎలా అయితే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా కొడుకు నేనే, తండ్రి నేనే, తాత నేనే, అన్నీ నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ అన్నీ ఉన్నది ఎవరు? ఆ పరమాత్మయే. సదా నాకు అందుకే మీరందరూ కూడా ప్రియమైన వాళ్ళు. విశేషంగా ఇక్కడ పరమ ఐశ్వర్యయుక్తంగా మహాయోగి మహాధనుర్ధారి పైగా అజేయ. ఇక్కడ వరాలు ఎలా ఇస్తున్నాడు అంటే ఇక్కడ ప్రతిదీ కూడా యోగానికి స్థితికి చెందినవాడు, అందులో కూడా యోగుల్లో కూడా ఇంకా విశేషంగా ఉన్నవాడు. అందుకే మహాయోగి, పరమ ఐశ్వర్యాలతో ఎప్పుడూ ఉంటున్నవాడు. అందుకే విశేషమైన వాడివి నాకు ఎప్పుడు ప్రియ. పరమాత్మకి ఎవరు ప్రియలు? ఎవరైతే పరమాత్మలో ఉన్న గుణగణాలు ఏవైతే మనం చెప్తున్నామో నిస్వార్థంగా, గుణాతీతంగా, సమభావంతో, సమదృష్టితో ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటూ సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉంటారు, నిగ్రహంలో ఉంటారు. అందుకే యోగ స్థితికి చేరుకున్నవాడు మహాయోగులు. పైగా మహాధనుర్ధారి. ధనుర్లు అంటే ధనుస్సు అందరూ పట్టుకుంటారు, కానీ దాన్ని ఎప్పుడు వినియోగించాలో, ఎలా వినియోగించాలో, మళ్ళీ దీని ద్వారా కూడా లోకహితార్థంగానే స్వలాభాన్ని ఆశించకుండా ఉండగలిగిన వాడు. పైగా అజేయ అంటే విజయాలు సంతరించేవాడు, అపజయం అన్నది లేనివాడు. అజేయ సర్వజేతా చ సదా పూజ్యో మహాబలః అహం యత్ర భావాంస్తత్ర యత్ర త్వం తత్ర చాప్యహం. సదా ఎప్పుడూ కూడా ఇక్కడ పూజింపబడతావు, ఎక్కడికి వెళ్ళినా విజయమే వస్తుంది. అందుకే ఇవి నా ఉత్తమమైన మాటలని చెప్తున్నాడు. విశేషంగా పరమ ఐశ్వర్యంతో ఉండటమే కాకుండా గొప్ప ధనుస్సుని ధరించి ఉంటావు, అజేయుడివి, అందరినీ జయిస్తావు, మహాబలవంతుడి, పైగా పూజింపబడతావు. నేనున్న ప్రతి చోట కూడా నువ్వు ఉంటావు. పరమాత్మ ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడ ఎప్పుడు. అందుకే నందీశ్వర సహితంగానే మనల్ని పూజ చెయ్యమంటారు, అది లేకుండా చెయ్యకూడదు అని అంటారు. ఎక్కడెక్కడ నేను ఉంటానో అక్కడ నువ్వు ఉంటావు, అందరితో పూజింపబడతావు, బలవంతుల్లో మహాబలవంతుడివి నువ్వు.
నేను ఎక్కడెక్కడ ఉంటానంటే పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వంతర్యామి. సర్వంతర్యామి సర్వము ఉన్నప్పుడు నందీశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వము ఉన్నాడు. అయం చాతే పితా పుత్రో పరమేశ్వర్య సంయుతః భవిష్యతి గణాధ్యక్షో మమ భక్తో మహాబలః. అందుకే పుత్ర, మహా ఐశ్వర్యాల యుక్తంగా ఉన్న నీ తండ్రి కూడా మహాబలవంతుడు, నాకు పరమ భక్తుడు. అలాగే నువ్వెలా అయితే గణాలకు అధ్యక్షుడిగా అయ్యావో నీ తండ్రి కూడా, అలాగే నీ పితామహుడు కూడా ఇట్లాంటి స్థితియే కలుగుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ గణాలకి నాయకుళ్ళు అవుతారు. పితామహోపి తే వత్స తథాస్తు నియమ ఇమే మత్సమీపం గమిష్యంతి మయా దత్త వరాస్తత. అందుకే నేను నీ తండ్రికి అలాగే నీ తాతకి ఇలాగే అట్లాంటి వరాలు ఇస్తున్నాను. నా ద్వారా వరాలు పొందిన మీరు ముగ్గురు కూడా నా సామీప్యాన్ని పొందుతారు. అందుకే నేను అంటే ఇప్పుడు నువ్వు చేసే మంచి పని ఎలా ఉంటుందంటే నీ తర్వాత తరాలకు ఎలాగైతే ఉపయోగపడుతుందో ముందు తరాలకి కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కడ తప్పు చేస్తే దాని ప్రభావం తర్వాత తరాల వాళ్ళు ఎలా అనుభవించాలో, ముందు ఉన్నవాళ్ళు పాపం ఎంత ధర్మంగా ఉండి అన్నీ చేసినప్పటికి కూడా వీడి తప్పు కారణంగా వాళ్ళు కూడా ఆ పాపభారంలో పడతారు. వాళ్ళు కూడా అపనింద పాలవుతూ ఉంటారు. అలాగే ధర్మాన్ని పట్టుకుని నువ్వు చేసే విశేషమైనవి ఎప్పుడైతే సత్కర్మలు ఉంటాయో, మంచి పనులు ఉంటాయో, దీని ద్వారా నిన్ను కన్నవాళ్ళు వాళ్ళని కన్నవాళ్ళు తర్వాత వాళ్ళు కూడా తరించిపోతారు. అందుకే ఇక్కడ నేను తపస్సు ఎవరు చేశారు? నందీశ్వరుడు చేశాడు. నందీశ్వరుడు ఒకడికే ఇచ్చాడా? లేదు. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని చేయటం ద్వారా నేను నా వికారాలను కానీ ఇటువంటివన్నీ కూడా నేను తొలగించుకుంటూ ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకుని అటువంటి క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, నిస్సందేహంగా ప్రభావం ఎలా చూపిస్తుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మంచే జరుగుతూ ఉంటుంది. దీని ప్రభావం అంత అత్యధికంగా ఉంటుంది. అందుకే ఇక్కడ తపస్సు చేసింది నందీశ్వరుడే, వరాలు పొందింది నంది ఒకడేనా? లేదు. నందిని పుత్రుడిగా పొందిన శీలాద, అలాగే శీలాద ఒక తండ్రి కూడా వరాలని వాళ్ళు పొందారు. పైగా పరమాత్మ ఒక సామీప్యాన్ని పొందారు. నందీశ్వర ఉవాచ తతో దేవి మహాభాగా నందినం వరదాబ్రవీత్ వరం బృహీతి మాం పుత్ర సర్వాన్ కామాన్యతేప్సితాన్. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్పాడు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నందీశ్వరుడికి లభిస్తున్నాయి. ఇప్పుడు నందీశ్వరుడు సనత్ కుమారుడికి చెప్తున్న గాథంతా కూడా ఆ వరాలన్నీ ప్రసాదించింది. అలాగే పార్వతీదేవి కూడా మళ్ళీ నాతో ఇలా చెప్పింది. ఏమని? తను కూడా పుత్రుడిగా భావించింది. అలాగే నీకు ఉన్నవి అభిలాషలన్నీ కూడా ఏవైతే కోరిక ఉందో అవన్నీ ఇవ్వటానికి ఉత్సాహంతో ఆవిడ కూడా అప్పుడు నాతో ఇట్లా మాట్లాడింది. తచ్చుత్వా వచనం దేవ్యాః ప్రావోచత్ సాజ్జలిస్తథా భక్తిర్భవతు మే దేవి పాదయోత్సే సధావన. ఆ పార్వతీదేవి ఆ మాటలు విని నందీశ్వరుడు ఆవిడకి మళ్ళీ చేతులు నమస్కరించి జోడించి ఆవిడ చరణాలను సదా ఉత్తమ భక్తితో అలానే ఉండిపోయి ఆ భక్తి తనలో ఇంకా ఇంకా పెరిగేలాగా అడిగాడు. శ్రుత్వా మమ వచో దేవి ఓమవత్ త్వతి సాబ్రవీత్ సూయశాంతం చ సుప్రీత్యా నంది ప్రియతమా శివం. నా మాటలు విని ఆ దేవి మళ్ళీ అలానే అవుతుంది అని చెప్పింది. చాలా ప్రేమగా ఇక్కడ కళ్యాణమణి అయిన తన భార్య అయిన సుయశితో మళ్ళీ ఇట్లా ఆ పార్వతీదేవి మాట్లాడుతుంది. దేవ్యువాచ వత్సేవరం యతేష్టం హి త్రినేత్ర జన్మవర్జిత పుత్ర పౌత్రేస్తు భక్తిర్మే తథా చ బతురేవ హి. ఆ దేవి ఇక్కడ ఆ సుయేషతో మాట్లాడుతూ వత్స ఇక్కడ యథేష్టగా ఆ వరాలన్నీ గ్రహించు. అంటే ఇక్కడ నువ్వు అడిగింది లభిస్తుంది, వాళ్ళు ఇచ్చేవి కూడా నువ్వు స్వీకరించాలి. ఇక్కడ త్రినేత్రధారిగా అంటే మృత్యువునే జయించిన వాడివి, మృత్యురహితంగా ఉన్నవాడివి. అలాగే పుత్రులు పౌత్రులు అంటే పిల్లలు మనవల సహితంగా, పైగా భక్తి నీకే కాదు, ఎలా అయితే తపస్సు చేస్తే పుత్రుడిగా కూడా పొందింది ఎలా అంటే శీలాత కూడా తపస్సు చేసే పొందాడు. కానీ ఇక్కడ నందీశ్వరుడు ఇంకా ఉత్తమమైన గుణాలతో ఉన్న కారణంగా దాని ప్రభావం ఏమైంది? తండ్రికి తాతకి ఇద్దరికి మళ్ళీ వరాలు వచ్చాయి.
అలాగే ఇంత ఉత్తమమైన భక్తితో ఆ పరమాత్మ మీద ఇలా సేవాభావన ఉన్న కారణంగా ఎలా ఉన్నాడు, తన పిల్లలు తన మనవళ్ళు కూడా వాళ్ళు కూడా భక్తితోనే మమ్మల్ని పూజించుకుంటాడు. అలాగే ఇక్కడ భార్యకి కూడా ఇంతలాగా వరాలు పొందిన కాబట్టి నువ్వు కూడా నిరంతరము కూడా భక్తితోనే ఉండి ఆ భర్తతో కూడా ఇద్దరు సేవించుకోండి అని చెప్పింది. నందు ఉవాచ తథా బ్రహ్మ చ విష్ణుశ్చ సర్వే దేవగణశ్చ వై తాభ్యాం వరాన్ దదుః ప్రీత్యా సుప్రసన్నాః శివాజ్ఞయా. ఆనంది అప్పుడు మళ్ళీ ఇలా బ్రహ్మ విష్ణు అక్కడ సకల దేవతలు ప్రసన్నపూర్వకంగా శివుడొక్క ఆజ్ఞతో మళ్ళీ వీళ్ళిద్దరికి వరాలు ఇచ్చారంటే అక్కడ పార్వతీ సహితంగా ఉన్న పరమేశ్వరుడు ఇవ్వటమే కాకుండా పరమేశ్వరుడు ఇంకో రూపాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఇంతకు ముందు చెప్పినట్టుగా అంటే చాలా చిన్న చిన్నగా అనిపిస్తూ ఉంటాయి, కాకపోతే అందులో చాలా గూఢార్థాల్లాగా ఉంటాయి. పరమాత్మ ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఎక్కడున్నాడో సకల దేవతలు అక్కడే ఉన్నారు. పరమాత్మని ఎప్పుడైతే ఇంత భావనతో సర్వము నీవే ఉన్నావు సర్వవ్యాపిగా ఉన్నావన్న భావనతో నేను పూజించినప్పుడు ఏమవుతుంది, సర్వదేవతల్ని నేను పూజించినట్టే అవుతుంది. ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు అంటే సర్వవ్యాపిగా ఉంటాడు. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అన్నీ అక్కడే ఉన్నట్టు లెక్క. ఎందుకు ఉన్నదంతా ఆయనే కదా. అలాగే ఇక్కడ ఆ పార్వతీ సహితంగా ఉన్న పరమేశ్వరుడు అంతలాగా వరాలు ఇవ్వటమే కాకుండా అదే సమయంలో మళ్ళీ బ్రహ్మ విష్ణు అంటే పరమాత్మ యొక్క ప్రతిరూపాలుగా ఉన్న వీళ్ళు కూడా సకల దేవతలు కూడా ఆనందంగా మళ్ళీ శివుడొక్క ఆజ్ఞతో వీళ్ళు కూడా మళ్ళీ వరాలు ఇచ్చారు. సాన్వయం మాం గృహీత్వేషస్తతః సంబంధిన్ బాంధవీః ఆరుహ్య వృషమీశానో గతే దివ్య నిజం గృహం. ఇలా వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సినవన్నీ కూడా వరాలన్నీ ఇచ్చిన తర్వాత అక్కడ పరమేశ్వరుడు తన గణములతో పరివార సమేతంగా బంధు బాంధవులు అందరితో కుటుంబీకులతో కూడా మళ్ళీ తన ధామానికి తను వెళ్ళిపోయాడు. విష్ణవాదయః సురాः సర్వే ప్రశంసంతో అమితదా స్వాధామాని యయుః ప్రీత్యా సంస్తుతవంతః శివం శివాం. విష్ణు అలాగే సకల దేవతలు కూడా నన్ను ప్రశంసించి అలాగే ఆ పార్వతి పరమేశ్వరుడు స్తుతులు చేస్తూ చేస్తూ వాళ్ళ వాళ్ళ ధామానికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. इति ते कथितो वत्सा सावतारो महामुने सदानन्दकरः पुंसां శివభక్తిర్ప్రవర్ధనః. ఓ వత్స ఓ మహాముని, ఈ ప్రకారంగా నా ఒక అవతారం ఒక వర్ణన నేను ఎలా జన్మ తీసుకున్నాను ఆ విశేషాలు ఏంటి ఇవన్నీ నీకు చెప్పాను. అలాగే ఏ మానవులు అయితే సదా ఆనందానికి ఇవ్వగలిగిన భక్తిని వృద్ధి చెయ్యగలిగింది. అంటే ఇక్కడ మననం ద్వారా కొన్ని వినటం ద్వారా అది మనల్ని కొన్ని వాటికి దగ్గరికి చేస్తూ ఉంటుంది, కొన్ని మనలోంచి తొలగిపోవటానికి అది కారణం అవుతుంది. అందుకే వృద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే శుద్ధి పెరిగినప్పుడు. శుద్ధి ఎప్పుడు వస్తుందంటే చెయ్యవలసిన పనులు చేస్తూ చెయ్యకూడని వాటికి మనం దూరంగా ఉన్నప్పుడు శుద్ధి వచ్చేస్తుంది. అందుకే సదా ఆనందంగా ఉండాలంటే వికారాలు లేకుండా ఉండాలి, వికారాలు లేకుండా ఉండాలంటే నియంత్రణలో ఉండాలి, నియమాల్ని ఉల్లంఘించకుండా ఉండాలి, పైగా ఇవన్నీ ఇష్టంగా చెయ్యాలి. అందుకే ఎప్పుడు ఆనందాన్ని అలాగే భక్తిని వృద్ధి చేసేది అవన్నీ కూడా మనల్ని ఆ సాన్నిధ్యంలో ఉంటేనే లభిస్తాయి. ఆ సాన్నిధ్యంలో ఉండాలంటే నేను మళ్ళీ వికారాల రహితంగా ఉండాలి. యా ఇదం నందినో జన్మ వరదానం తథా మమ అభిషేకం వివాహం చ శృణుయా శ్రావయేత్తదా. అందుకే ఎప్పుడూ ఆనందంగా ఉండి మళ్ళీ భక్తి అన్ని వృద్ధి చెందాలంటే ఇటువంటి భక్తి బాగా కలిగి ఉన్న వాళ్ళ ఒక వృత్తాంతాన్ని వింటాం. ఇప్పుడు నాకు సైన్స్లో మార్క్స్ రావాలంటే సైన్స్ గురించే చదవాలి. పైగా ఇప్పుడు నేను 7th ఉన్నాను 8th ఉన్నాను, దానికి సంబంధించిన సిలబస్ తీసుకుని చదివితేనే అందులో మార్క్స్ వస్తాయి. నా ఇష్టం వచ్చింది మ్యాథ్స్ సోషల్ ఇవన్నీ చదివేసుకుని వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళి నాకు రాలేదు మార్కులు అంటే నువ్వు దానికి సిద్ధపడలేదు కదా, అది కాదు కదా నువ్వు నేర్చుకుని వెళ్ళింది. ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు భక్తి పెరగాలన్నా సరే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం లభించాలన్నా అసలైన ఆనందం శాశ్వతమైన ఆనందం నీకు కలగాలన్నా సరే శ్రద్ధతో భక్తితో ఎవరైతే నందుడి యొక్క జన్మ గురించి నందుడికి లభించిన వరదానాల గురించి ఆ అభిషేక వృత్తాంతం గణాధిపత్యం ఇవన్నీ లభించినది అలాగే ఆయన వివాహం ఒక ఈ గాథను ఎవరైతే వింటున్నారో అది కూడా శ్రద్ధతో
వింటే మనకేం లాభం అంటే వినగా 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 ఏమవుతుంది, ఆ భక్తి నాలో పెరుగుతుంది. కొన్ని వాటి సంపర్కం వల్ల, కొన్ని వాటి వినటం వల్ల, కొన్ని వాటిని దర్శన రూపం చూస్తూ చూస్తూ ఉంటే కూడా నేను చేసేది తప్పని నాకు అర్థమవుతా, అది మళ్ళీ నేను చేయకుండా నన్ను నేను నియంత్రించుకుని దాని వైపుగా నా పయనాన్ని నేను కొనసాగించడానికి అది నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. పఠిత్వా పాఠయిత్వాపి శక్తావాన్ భక్తి సంయుతః ఇహ సర్వసుఖం భుక్త్వా పరత్ర లభతే గతిం. అందుకే ఈ నందీశ్వరుడు యొక్క గాథని, అంటే ఆయన ఒక జననము, ఆయనకు ఒక అభిషేకం ఎలా జరిగింది, ఆయనకు ఆధిపత్యం ఎలా లభించింది, ఆయన వివాహం, ఇవన్నీ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటున్నారో, లేదా వినిపిస్తున్నారో, లేదా చదువుతున్నారో, లేకపోతే ఇంకొకరిని చదివిపిస్తున్నారు, వాళ్ళకి జీవించి ఉన్నంత వరకు ఇహలోకంలో ఇక్కడ జీవించి ఉన్నంత వరకు సుఖాలు ఉంటాయి, భోగప్రాయంగా జీవితం గడుపుతారు. అలాగే మరణానంతరం కూడా మోక్షం లభిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. సకల సుఖాలు అనుభవిస్తావు. సకల సుఖాలు అనుభవిస్తావు అంటే ఇప్పుడు నేను ఈ గాథ చదివేసాను, నేను వినేసాను, అందుకు నాకు వెంటనే ఒక కోట్లాను కోట్లు డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే ఇంకా బోల్డ్ బోల్డ్ వాహనాలు వచ్చేస్తాయి, ఇంకా ఏది పట్టిందల్లా బంగారం అయిపోతుందన్న భావనలో తీసుకోకూడదు. అసలైన గని అన్నది, అసలైనది ఏంటి అంటే ఇప్పుడు తినటానికి ఉండటానికి అన్నింటికి డబ్బు కావాలి, తప్పులేదు. కానీ పరిమితిలో ఉండటం, అసలైన జ్ఞానాన్ని పట్టుకోవడానికి నేను అన్నింటినీ వదులుకోవాలి. భవబంధనాల నుంచి నేను విముక్తి పొందినప్పుడు కదా అసలైన దాని జ్ఞాన సన్నిధికి, ఆ జ్ఞాన చక్షు వికసనాన్ని నాకు కలగటానికి, ఈ భోగాల ప్రాయం మీద కాకుండా మోహాల్ని వదిలేసి ద్వంద్వాతీతంగా ఉన్న పరమాత్మ సాన్నిధ్యాన్ని నేను కోరుకుంటూ ఏది చూసినా పరమాత్మయే, నిష్కామంగా నా క్రతువుని నేను చేసుకుంటూ భక్తిలో జ్ఞానంలో వృద్ధి చెందుతూ వెళ్ళిపోవటమే. ఏ సంపర్కం వల్ల కూడా నాలో మళ్ళీ వికారాలు రాకుండా ఉండేలాగా ప్రయత్నపూర్వకంగా నేను నా ధర్మాన్ని పట్టుకుని ఉండగలగటము, అది సాధన. దానితో సిద్ధి బుద్ధి అన్నీ కూడా వికసన వైపుగా ఉంటాయి. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 7th చాప్టర్ సంపూర్ణం.